ఏపీ ప్రభుత్వం కొత్త బీచ్ షాక్ పాలసీ ప్రకటించిందని, దీంతో తీర ప్రాంత పర్యాటకం పెరుగుతుందని ఏపీ ఛాంబర్స్ తెలిపింది. విశాఖ, చీరాల బీచ్లో పైలట్ ప్రాజెక్టుగా బీచ్ షాక్లు ఏర్పాటు చేసే మార్గదర్శకాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ పాలసీ వద్దంటే పలువురు ప్రజా సంఘాలు, మహిళలు కూడా నిరసనలో ధర్నాలు చేపడుతున్నారు. బీచ్ వాతావరణం కలుషితం చేస్తుందని వైసీపీ నేతలు, మహిళలు ఆరోపిస్తున్నారు. ఇక బీచ్ షాక్ పాలసీపై మా కరెస్పాండెంట్ నరసింహ మరిన్ని వివరాలు అందిస్తారు. బీచ్ షాప్ పేరుతో విశాఖ వ్యాప్తంగా అయితే మద్యం షాపులు ఏర్పాటు చేస్తామన్నట్టు జీవో అయితే రద్దు చేయాలని కూడా విశాఖ వ్యాప్తంగా కాకుండా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా నేతలు అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఈ యొక్క మద్యం షాపులు కూడా ఆపాలంటూ కూడా జీవోను రద్దు చేయాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు, మహిళలు కూడా వారి అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి అభిప్రాయాలు అయితే ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం ఈ యొక్క జీవో ప్రతిపాదన అయితే ఇప్పటికే ఆమోదంలోకి వచ్చింది. జీవో త్వరలో ఏదైతే విశాఖ బీచ్ వ్యాప్తంగా కూడా ఈ తరహా మద్యం షాపులు కూడా ఏర్పాటు చేస్తారని జీవో అయితే చెప్తున్నారు. దీనిపై రానున్న కాలంలో విశాఖ భవితవ్యం ఏ విధంగా ఉందంటారు ఈ తరహా మద్యం షాపులు ఏర్పాటు చేయడంపై? బేసికల్ గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం అనేది ఏర్లా పారుతుంది. ఆంధ్రప్రదేశ్ ని మద్యం ఆంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వందే. భరత్ గారు చాలా నిసిగ్గుగా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, మంది ఎవరు తాగట్లేదా, తాగితే తప్ప అని. ఇప్పుడు బీచ్ అంటే జనరల్ గా విశాఖ వాసులు అందరికీ ఫ్యామిలీతో, పిల్లలతో ఆహ్లాదంగా సాయంత్రం పూట గడిపేటువంటి ఒక ప్లేస్ ని మేము ఇవాళ గోవాల్లాగా అడ్డగోలుగా చేసేస్తాము, యువతని చెడిపేస్తాము. ఇప్పుడు అక్కడ చాలా మంది అమ్మాయిలు వెళ్తారు, తాగిన వాడు ఎవడో ఒకడు మిస్బిహేవ్ చేస్తే దానికి ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఓ పని చేయండి భరత్ గారు, మీ గీతం ఉంది కదా, గీతం దగ్గర పెట్టేసుకోండి. గీతం దగ్గర పెట్టుకుంటే మిమ్మల్ని అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. అక్కడ కొత్త జీవో వేసేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి జీవోని నిసిగ్గుగా వెనక్కి తీసుకోండి. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో విశాఖలో ఉన్నటువంటి మహిళలు మీకు చెంపదెబ్బగా సమాధానం చెప్తారు. ఈ పరిస్థితి పట్ల మీరు ఏమనుకుంటున్నారు? విశాఖపట్నం బీచ్ అంటే మా ఉత్తరాంధ్రలో ఒక చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటది. ఆ బీచ్ అంటే అందరూ ఈ భారతదేశంలో విశాఖపట్నం బీచ్ అంటే అందరూ ఇష్టపడతారు. అలాంటి బీచ్కి ఈరోజు ఒక సముద్రంలో నీళ్లు పారినట్లు వాళ్ళ మద్యం దుకాణం పెట్టి వాళ్ళ లబ్ధి కోసము ఒక యువతకి, యువకులకి చెడగొట్టే ప్రయత్నం లాగా అది ఉంది. ఎవరైనా సరే ఒక మనసు బాగలేకపోయినా ప్రశాంతత కోరుకొని ఒక గంట వెళ్ళి అక్కడ కూర్చుంటాం అనేసి లేడీస్ కూడా వెళ్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో మద్యం దుకాణం ఆ రకంగా పెట్టడము అసలు ఒక కరెక్ట్ కాదని, ఆ జీవో మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలని మేము మనసు పూర్తిగా భరత్ గారు కోరుకుంటున్నాం. విశాఖపట్నం వాళ్ళు ఒక వ్యక్తులు, లేడీస్, ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడడం కాదు. ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న, ఈ భారతదేశంలో ఉన్న మహిళలు ఎవరు కూడాను దీనికి మేము అంటే వ్యతిరేకిస్తున్నాము. దీనికి మేము మాత్రం ఖండిస్తున్నాము. వెంటనే ఆ జీవో రద్దు చేయాలని కోరుకుంటున్నాం. పర్యాటక రంగంలో భాగంగా ఈ రోజు అయితే కేవలం పర్యాటక అభివృద్ధికరణలో భాగంగా మాత్రమే ఈ తరహా మద్యం షాపులు పెడతామని ప్రభుత్వం చెప్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఈ మెరైన్ షాక్స్, బీచ్ షాక్స్ అనేది పెట్టడం అనేది మేము వ్యతిరేకిస్తున్నామండి. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ మెయిన్ బీచ్ షాక్ పెట్టాలంటే ఒక రిక్రియేషన్ ఉండాలి, నెక్స్ట్ వాటర్ స్పోర్ట్స్ ఉండాలి. వాటర్ స్పోర్ట్స్ ఉండి రిక్రియేషన్ పెడితే కనుక అక్కడ జనాలు వస్తారు. దానివల్ల మెయిన్ శానిటేషన్ ప్రాబ్లం ఉంటుంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, పార్కింగ్ ప్రాబ్లం ఉంటుందండి. నెక్స్ట్ అక్కడ లేడీస్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాకింగ్ చేస్తారు. వీళ్ళు యూత్ అక్కడ మద్యం తాగి ఉన్నప్పుడు ఏదో హెరాస్మెంట్ గానీ, ఉమెన్ మీద ఏదో ఒకటి అనడం గానీ, న్యూసెన్స్ గానీ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనేది ఒక యాక్ట్ ఉంది. వాళ్ళ యాక్ట్ ఫాలో అవుతున్నారో లేదో కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్లాస్టిక్స్ కవర్స్ వేయడం వల్ల, డిస్పోజల్ పేపర్స్ వేయడం వల్ల ఆ లోపల ఉన్న మెరైన్ సిస్టమ్ పాడవుతుందండి, ఈకో సిస్టమ్ పాడవుతుంది. లోపల ఉన్న చేపలు కానీ, టర్టిల్స్ కానీ, మంచి మంచి ప్లాంట్స్ కానీ, యూస్ఫుల్ బ్యాక్టీరియా కానీ, వీటిలన్నిటి వల్ల అది పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ సాయిల్ ఇసుక పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి, పొల్యూట్ అవుతుంది. మెయిన్ లా అండ్ ఆర్డర్ మెయిన్ ప్రాబ్లం వస్తుందండి. తాగేసి ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతారు. యూత్ ఇప్పటికే మనం ఏమీ సపోర్ట్ చేయకుండానే యూత్ కొంచెం దారి మళ్లిస్తున్నారు. ఇంకా గవర్నమెంటే ఇలాగా
భరత్ గారు యాక్చువల్లీ లైట్ వైన్ లైట్ బీర్ అన్న లైట్ వైన్ లైట్ బీర్ ఎవరు తీసుకుంటారండి? మీరు ప్రొవైడ్ చేయకపోయినా వీళ్ళు అక్కడ పాకెట్స్ లో పెట్టుకొని వస్తారు, బ్యాగుల్లో పెట్టుకొని వస్తారు, డ్రింక్ చేస్తారు. యూత్ అది డ్రింక్ చేసి రోడ్డు మీదకి వస్తారు, పిల్లల్ని నేర్పిస్తారు, ఆడవాళ్ళని నేర్పిస్తారు. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాబ్లం వస్తుంది, ట్రాఫిక్ ఇష్యూస్ వస్తుంది, ట్రాఫిక్ పోలీస్ కి ఇది మళ్ళీ తలనొప్పి అవుతుంది. ఇవన్నీ పెట్టే కంట ఈ జియో బ్యాక్ తీసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుందండి. చూసుకుంటే ఏదైతే ఈ ప్రభుత్వం కూడా ఈ తరహా జీవోలు ఏర్పాటు చేయడం కూడా ఇటు శాంతి భద్రతలు కూడా విఘాతం కలుగుతుందని కూడా అటు మహిళా లోకం కూడా వైపు చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ఉంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం బీచ్ షాపులు, మందు షాపుల గురించి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్ సిటీ అనేది ఒక ప్రశాంతమైన వాతావరణం, బీచ్ అనేది చాలా మంది కూడా అక్కడ ఆహ్లాదకరంగా పిల్లల్ని తీసుకొని అక్కడ పిల్లల్ని ఆనందంగా గడపడానికి వస్తారు. ఇలాంటి బీచ్లో షాపులు తెచ్చి మందు షాపులు రావడం వల్ల ఏంటవుతుందంటే అక్కడ ఉన్న వాతావరణం చెడిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే పిల్లల మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ చాలా అత్యాచారాలు, ఇలాగా దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయి. ఇవి ఇంకా ఎక్కువ ప్రోత్సహించినట్టు అవుతుంది. మేము సంపద సృష్టిస్తామండి. సంపద సృష్టించడం అంటే ఈరోజు మందు షాపుల మీద దీని మీద సంపద సృష్టించడం కాదు, ఇలాంటి ఈ జీవోను రద్దు చేయాలని నేను కోరుకోవడం జరుగుతుందండి. ఈ పరిస్థితి ఏదైనా కూడా ఈ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి ఏదైతే ఈ జీవోను కూడా రద్దు చేయాలని కూడా మహిళా నేతలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. భవిష్యత్ కాలంలో ఈ తరహా ఏదైతే ఈ మద్యం షాపులు పెడతామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ఏర్పాటు చేయడంపై అటు శాంతి భద్రతలు అదేవిధంగా యువత కూడా పెడదారిన పడతారంటూ కూడా ఇక్కడ మహిళా నేతలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితులు అయితే కూడా నెలకొంటే భవిష్యత్ కాలంలో మా పోరాటాలు తప్పవని ఒకవైపు కూడా మహిళా నేతలు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ,